I have with me this gutsy and uncompromising director, the Sandeep Reddy Vanga, on my channel, Prema the Journalist. Hi, Sandeep. Hi. How are you? I'm good. I asked people to shoot questions. సో అలాంటి కొంతమంది దే సెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చేసిన తర్వాత వీ విల్ గెట్ ఇన్ టు ద మెయిన్ ఇంటర్వ్యూ. హాయ్ సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే, we've seen lot of your interviews and lot of your public appearances. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు కుర్తాస్లోనే కనిపిస్తారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, వై డూ యూ ప్రిఫర్ వేరింగ్ కుర్తాస్ ఆల్ ది టైమ్? ఐ గెస్ ఓన్లీ ఇన్ అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్లోనే యూ వేర్ సమ్ బ్లేజర్ ఆర్ సంథింగ్. సో వై డూ యూ ప్రిఫర్ వేరింగ్ కుర్తాస్? అండ్ ఆల్సో దిస్ ఇస్ ద పోస్టర్ విచ్ ఐ హ్యావ్ మేడ్, ద కుర్తా guy, and you can just see here. And the second one is, you've spoken a lot about your favorite films and favorite music. Could you please share some books which you have read, if you have some favorite book of yours? యాక్చువల్లీ ఏమైందంటే, ఫిల్మ్ స్కూల్ తర్వాత ఇండియాకి వచ్చినాక ఒక ఫిల్మ్కి వర్క్ చేసాకి ఏడీగా నార్మల్గా జీన్స్ టీషర్ట్లు వేసుకొని ఉండేవాడిని. సో దాని తర్వాత ఇంకెక్కడ పని చేయదలుచుకోలేదు, చేయొద్దు అనుకున్నా, కథ రాసుకొని జనాలను కలవడం, రిజెక్షన్ అనడం అదంతా. సో వాట్ ఐ ఫిగర్డ్ అవుట్ ఈజ్, వై ఆమ్ ఐ డ్రెస్సింగ్ ఇన్ దిస్ జీన్స్ అండ్ టీషర్ట్ ఎవ్రీ డే? వేరింగ్ ఏ జీన్స్, అంటే జీన్స్ వేసుకొని ఇంట్లో ఖాళీ కూర్చోవడం చాలా, ఎందుకు ఇది తయారై కూర్చున్నాం అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో నా దగ్గర ఓన్లీ నైట్ వేర్ కుర్తా వైజామా ఉండేది, అవి వేసుకోవడం స్టార్ట్ పెట్టా. దెన్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఇట్. సో వెదర్ ఇట్స్ లైక్ ఎ సైడ్ ఆఫ్ షోయింగ్ దట్ ఐఎమ్ జాబ్లెస్. నాకు అప్పుడు అనిపించేది ఇంత ఫ్రీగా ఉంది, లైక్ ఇంట్లోనే ఉన్నట్టుంది అని. సో వన్స్ ఐ స్టార్టెడ్, అది అలవాటు అయింది, అది తెలియకుండా అలవాటు అయిపోయింది. అండ్ కొంచెం లావ్ అయినా ఏమైనా కవర్ చేస్తుంది అది వన్ ఆఫ్ ద రీజన్. అది ఇంకోటి అలవాటు అయిపోయింది అంతే ఇంకా. సో జీన్స్ లో బోర్ అయిపోయినాయి వేసి జీన్స్. ఎందుకంత అలవాటు అయిందో జీన్స్ నాకు అర్థం కాలేదు కదా. అందరూ సడన్ గా ఒక వేవ్ లా వచ్చింది 20 years బ్యాక్, అండ్ టిల్ టుడే ఇట్స్ లైక్ ఎవ్రీ డే. దట్స్ నాట్ ఎవ్రీ డే క్లాతింగ్ జీన్స్ కదా. సో బట్ చాలా అలవాటు అయిపోయింది. So maybe ఇది బోర్ కొడితే I'll go back to jeans again, but that's the only reason. But Sandeep, let me tell you, కే బాలచంద్ర గారు, బాలు మహేంద్ర గారు, కోడి రామకృష్ణ గారు, విశ్వనాథ్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఒక సిగ్నేచర్ ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా అన్ని కలర్స్ వేసుకుంటారు కలర్స్ వేసుకుంటారు, బట్ ద ప్యాటర్న్ అంతా ఒకటే కదా, కుర్తా పైజామా. యా, మేబీ యాక్చువల్లీ క్లాతింగ్ ఈజ్ a pattern. Certain mind mood లో ఉన్నప్పుడు కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత you might leave it. Second question, నేను ఏ బుక్ చదవలేదు, ట్రస్ట్ మీ. నిజమా? నేను నా లైఫ్ లో ఏ బుక్ చదవలేదు. నాకు చాలా మంది చెప్పారు, రెఫర్ చేశారు. ఈవెన్ ఆర్జీవి గారు కూడా సెడ్ దట్ ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ హవర్డ్ రాక్ ఇన్ అయాన్ రండ్. నాకు అసలు ఆ పేర్లు కూడా ఎప్పుడు వినలేదు. బట్ అంటే అది చిన్నప్పటి నుంచే రావాలి టు రీడ్ ఎ బుక్. నేను కొన్ని బుక్స్ కొన్నా, ఎయిర్పోర్ట్లో కనిపించిన వాళ్ళు కొంటున్నా, కానీ ఎప్పుడు చదివింది లేదు. నేను కనీసం కనిపిస్తే చదువుతానేమో అని ట్రై చేస్తున్నా. నేను మెడికల్ కాలేజ్, మన ఫిజియోథెరపీ బుక్స్ తర్వాత నేను అసలు ఏ బుక్స్ చదవలేదు. హార్డ్లీ నేను ఫిలిం మ్యాగజైన్స్ చదువుతా. అది స్టార్టింగ్లో, అది కూడా ఫిలిం స్కూల్ తర్వాత కొన్ని రోజులు. నేను జర్నల్స్, మ్యాగజైన్స్ కూడా ఏం చదవలేదు యాక్చువల్లీ. నాది మేజర్లీ నాకు తెలిసిన ఇన్స్పిరేషన్ ఈజ్ ఫ్రమ్ ద మ్యూజిక్ అండ్ ఫ్రమ్ ఓల్డ్ ఫిలిమ్స్, ఓల్డ్ క్లాసిక్స్. అంతే. అసలు పుస్తకాలు చదవకుండా ఇంత డీప్ ఫిలాసాఫికల్ థాట్స్, ఇంత ఇంటెన్స్ ఫిలిం మేకింగ్, ఇటువంటి కాన్సెప్ట్స్ అసలు ఎట్లా వస్తాయి మైండ్లో? అంటే మీరు అన్ని చదవక్కర్లేదు, కొన్నన్నా చదవాలి కదా. ఎక్కడో చోట ఏదో ఒకటి అందులోంచి తీసుకోవటము, దాని నుంచి మీరు ఒక స్టోరీ టెల్లింగ్, రైటింగ్, స్క్రిప్టింగ్ పనికొస్తుంది కదా అని అంటూ ఉంటారు. మా ఫాదర్ చెప్తారు నాకు. మా ఫాదర్ చాలా బుక్స్ చదువుతారు, నాకు రాలేదు ఎందుకో మరి. ఈ బాట్ మీ మహాభారత, ఇట్స్ బీన్ 5 years. ఈ సైడ్ ఇదొక్కటే చదువు, ఇంకేం చదువుతున్నాడు. ఫస్ట్ చదవమంటే తెలుగు నోరు తిరుగుతలేదు. ఫస్ట్ తెలుగు చదవడం అలవాటు తప్పిపోయింది అసలు. పేరుకేమని తెలియాలం కానీ తెలుగు కూడా నేను అదే అనుకుంటున్నాను. నాకు అంత డీప్గా లాంగ్వేజ్ కూడా రాదు. తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఏదో మేనేజ్ చేస్తున్నాం, సినిమా ఉన్నాం, డైలాగ్స్ రాసుకుంటాం. మీరు భలే చెప్తారండి. కంపేరిటివ్లీ ఒక తెలుగు ఫిల్మ్, మీరు త్రివిక్రమ్ గారు తీసుకుంటే ఎంత వచ్చి తెలుగు అంటే మనకి ఏం రానట్టే కదా. హాయ్ ప్రేమ, హాయ్ సందీప్ సార్. సో ద క్వశ్చన్ ఇస్ ఫర్ సందీప్ సార్. సార్ నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. సో బేసికల్లీ ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ చేసి చాలా ఇంటెన్స్గా మాట్లాడతారు. వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్? లైక్ ఎట్లా మీరు మీ మాట తీరి అంతనా, లేకపోతే
ద వే యూ సీన్ లైఫ్, లేకపోతే మీకు లైఫ్లో ఇంకా బియాండ్ ఏమైనా జరిగిందా? ఇంటెన్స్గా చూస్తారంట మీరు. మీ ఐ కాంటాక్ట్ కూడా చాలా సూటిగా అవునా? మీకు హాట్గా ఎలా అనిపించిందా? ఉంటుంది. నాకు నాకు అనిపించలేదు. అనిపించింది. అవునా? ఈవెన్ డ్యూరింగ్ అర్జున్ రెడ్డి ఇంటర్వ్యూ అప్పుడు కూడా మీరు కళ్ళు అటు ఇటు తిప్పరు, చాలా ఫోకస్డ్గా చూసుకుంటూ మాట్లాడతారు, ఓకే. అవునా? విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ డూ దాట్. ఓకే. కొంతమంది కాస్త అటు ఇటు తిప్పుతారు, దానికి అంటే ఐ డోంట్ నో వాట్ ఆర్ ద రీజన్స్, బట్ యు ఆర్ లైక్ అవునా? నేను రియలైజ్ అవ్వలేదు అసలు. నాకు కూడా తెలియదు అంత బియాండ్ ఏం జరిగి ఉంటుంది అందరి లైఫ్ లానే నా లైఫ్ కూడా. బట్ ఐ డోంట్ నో, నేను అంత ఇంట్రెస్ట్ చూస్తా నాకు తెలియదు. మీకు తెలీదా? తెలియదు కానీ But మీరు కాలేజ్ లో interviews ఉన్నప్పుడు మాత్రం సీనియర్స్ నా ఫస్ట్ నాకు గుర్తుంది, ఏ కమ్ హియర్ వై యు స్టేరింగ్ ఎట్ మీ అనేవాళ్ళు. సో ఓకే. సో అట్లా ఇద్దరు ముగ్గురు సీనియర్లు అన్నారు. దాని తర్వాత తలదించుకుని అలవాటు అయింది కొన్ని రోజులు ర్యాగింగ్ పీరియడ్ లో. బట్ అంత ఇంటెన్స్ చూస్తే నాకు తెలియదు, మేబీ ఐ డోంట్ నో, యా, చెప్తానే తెలుస్తుంది. జనరల్గా మీరు సినిమాలు తీస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు మీరు నార్మల్లీ యు ఆర్ బ్రేకింగ్ ద ఫార్మాట్, అంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రెగ్యులర్ ఫార్మాట్ ఆర్ ఫార్ములా దట్ అందరు ఫిల్మ్ మేకర్స్ కానీ సినిమాలు రెగ్యులర్గా వచ్చేవి. ఇది మీరు కాన్షియస్గా చేస్తారా? అంటే రాస్తున్నప్పుడు అమ్మో ఇది ఆల్రెడీ ఒక సినిమాలో ఇట్లా ఉంది, సో ఈ సీన్ పెట్టకూడదు, సో వేరేలాగా రాయాలి అని అనుకుంటారా? లేకపోతే అంటే నేను అనేది ఏంటంటే స్టీరియో టైప్ బ్రేక్ చేయటం అన్నది ఒక ఎజెండాగా పెట్టుకొని చేస్తారా, లేకపోతే డస్ ఇట్ కమ్ న్యాచురలీ ఫర్ యూ? దట్స్ మై క్వశ్చన్. స్టీరియో టైప్ ఏం లేదు, అంటే నేను న్యాచురల్ గానే వస్తుంది యాక్చువల్లీ. అంటే స్టీరియో టైప్ నేను పర్ఫార్మెన్స్ లో సీన్స్ లో చూసుకుంటా, బట్ ఇన్ ట్రీటింగ్ ఐ థింక్ ఇట్ కమ్స్ న్యాచురలీ. ఓకే. అంటే ఇప్పుడు ఈ పబ్ లో ఒక గొడవ జరగాలి అనేది సీన్ వి హావ్ సీన్ 100 films. అవును. సో హౌ యూ ట్రీట్ ఇట్, ఇట్ మేక్స్ ఇట్ యాజ్ యూ సెడ్ లిటిల్ స్పెషల్. సో మేబీ ద వే ఐ లుక్ ఎట్ ఇట్స్ లిటిల్ ఓకే. యా. సో సందీప్, వాట్ ఐ ఫీల్ ఇస్ మీరు ఒకవేళ ఒక సిరీస్ చేస్తే మాత్రం ఓటీటీలో అట్లాంటి ప్లాట్ఫామ్స్లో ఐ థింక్ యూ వుడ్ అంటే ఇంకా అసలు రాక్ అని వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే థియేటర్లో 3.5 గంటలు మీరు జనాల్ని కూర్చోపెట్టి సస్టైన్ చేసి అసలు ఎంత కూడా బోర్ కొట్టకుండా, కనీసం ఎవరు నేను వెళ్ళిన థియేటర్లో అయితే కనీసం ఎవరు మొబైల్స్ కూడా చూసుకోలేదు, అట్లా చూసారు ఆ సినిమాని. ఒకటి మీరు ఆల్రెడీ స్టేజ్ సెట్ చేశారు మీరు అర్జున్ రెడ్డితో, సో దే నో సందీప్ రెడ్డి విల్ మేక్ ఓన్లీ అ 3 hour బియాండ్ ఫిల్మ్ అని. సో అది ఆల్రెడీ సెట్ చేశారు కాబట్టి అదే నోషన్తో వెళ్ళారు. బట్ దే సా ద ఫిలిం ఇన్ ఇట్స్ ఎంటైరిటీ వితౌట్ లుకింగ్ ఎట్ ద మొబైల్. దట్ ఈస్ యాక్చువల్లీ అది చాలా పెద్ద విక్టరీ నా దృష్టిలో. రెండోది ఏంటంటే మీరు నిజంగా సిరీస్ చేస్తే మాత్రం మీరు పూర్తి న్యాయం చేస్తారేమో. ఇంకా నేను యుఎస్ లో అయితే డ్యూరేషన్ కంట్రోల్ ఉండదు కదా హాయిగా. యుఎస్ లో మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ డిడ్ంట్ హ్యాడ్ ఇంటర్వెల్. అవునా? యా, నా ఫ్రెండ్స్ చెప్పారు, మేమైతే సెకండ్ టైం చూసేటప్పుడు అయితే వాటర్ తాగుకుంటూ వెళ్ళాము, టాయిలెట్కి లేవలేము కాబట్టి. 3.5 hours అసలు నాకు అసలు గ్రేట్ అనిపించింది. ఇంటర్వెల్ లేకుండా ఎట్లా చూసారు వాళ్ళు. నేను షోలో చూసా, ఇంటర్వ్యూస్ పడేది ఇమీడియట్ స్టార్ట్ అయింది. నేను కొన్ని ఏరియాస్ తిరిగాను, కొన్ని పర్టికులర్ పాయింట్లో చూస్తూనే ఉన్నారు, ఇంటర్వ్యూలే లేదు. మీ నుంచి ఒక క్లీన్ యూ సర్టిఫికేట్ మూవీ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సెకండ్ క్వశ్చన్, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన డిఓపి శ్రీకాంత్ నరోజ్ గారు మీ ఇద్దరి కాంబోలో ఒక మూవీ అనేది ఎప్పుడు వస్తుంది? యువా ఏ అని అనుకోను, రాసేటప్పుడు మాత్రం మన క్యారెక్టర్ చాలా క్లీన్ ఉందని అనుకుంటా. అదిగా మరి మన మిడిల్ కి క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ రీడింగ్ వచ్చే స్టేజ్ కి తెలిసిపోతుంది. యా, యు అని ఎప్పుడు ట్రై చేయలేదు, మేబీ తీస్తా కావచ్చు ఎప్పుడైనా. అంటే అది లేకుండానే రాయాలి మనం. యూ పెడితే చూడరేమో నా సినిమా. భలే చెప్తారండి, యూ పెట్టిన సినిమాలు ఎన్ని చూడలేదు. చెప్తున్నా నేను, అంటే నేను ఎప్పుడు కాన్షియస్ గా అనుకోలేదు. చూడరేమో, మీ మీద ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఒక బార్ సెట్ అయింది. యాక్చువల్లీ అంటే నేను చాలాసార్లు మా అన్నయ్య అంటాడు చాలాసార్లు, కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి ప్రాబ్లమాటిక్ సీన్స్ 2 minutes, ఆ 2 minutes యూ వచ్చేది అని. ఓ రియల్లీ? అంతే కదా, ఐస్ వేసుకునే సీన్, ఇంకేమున్నాయి కిసింగ్ సీన్స్, కస్ వర్డ్స్, అవన్నీ తీసి 2 నిమిషాలు కూడా ఉంది సినిమాలో. కానీ అదే కదండి సినిమాకి, ఆ 2 నిమిషాల గురించే సినిమాకి హార్ట్, బ్రెయిన్, లంగ్స్, లివర్ అన్ని అవే. సో సో యానిమల్ కూడా అదే అన్నారు, 4 minutes మొత్తం 4 minutes తీస్తే యూ వచ్చేది. బట్ ఐ విల్ ట్రై యూ రావడం కోసం. ఇందులోనే ఒక misogyny is actually Abrar character is misogynist. Yeah, exactly, that's what I mean. I wanted to just talk a little deeper into this particular point. ఏంటంటే
రణబీర్ కపూర్ క్యారెక్టర్ ఈజ్ అన్ యానిమల్ క్యారెక్టర్. ఆయన చేసే ప్రతి చర్య ఎస్పెషల్లీ టువర్డ్స్ రష్మిక ఆర్ టువర్డ్స్ తృప్తి, అవి ఎట్లా కన్సీవ్ చేసుకుంటున్నారంటే ఇట్ ఈస్ అ మిసోజినీ క్యారెక్టర్ బికాస్ హీఈస్ డామినేటింగ్ దెమ్, హీఈస్ అబ్యూజింగ్ దెమ్, హీఈస్ హిట్టింగ్ దెమ్ ఆర్ హీఈస్ బీయింగ్ రూడ్ టు దెమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది అతను అందరితో చేస్తున్నాడు, కేవలం అమ్మాయిలతో మాత్రమే కాదు అన్నది అర్థం కాక విమెన్ పర్స్పెక్టివ్లో చూసేసి దట్ మిస్కన్సెప్షన్ వస్తుంది. అర్జున్ రెడ్డి వాజ్ రూడ్ ఈవెన్ టు రాహుల్ రామకృష్ణ, హిస్ ఫ్రెండ్ ఇన్ ద ఫిల్మ్. హీ వాజ్ బ్యాడ్ టు అనదర్ ఫ్రెండ్. హీ వాజ్ మిస్బిహేవింగ్ విత్ అ కపుల్ ఆఫ్ అదర్ ఫ్రెండ్స్. హీ వాజ్ హిట్టింగ్ అదర్ మ్యాన్. అక్కడ ఏముండదు. వెన్ దే డూ ఇట్ విత్ అ ఉమెన్ ఇట్ ఈస్ అ మిసోజనీ. సేమ్ థింగ్ ఇఫ్ ఐ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో అని అడిగితే దే కాల్ మీ అ ఫెమినిస్ట్. త్రో లైట్ ఆన్ దిస్. వాట్ డూ యూ ఫీల్? మీకేమనిపిస్తుంది ఇలాంటివన్నీ విన్నప్పుడు? వెరీ నారో మైండెడ్ పీపుల్, వెరీ దే జంప్ ఇన్ టు జడ్జ్మెంట్స్ ఇమీడియట్లీ వితౌట్. అంటే నేను ఎట్లా చెప్పాలి, చాలాసార్లు చూసి ఇప్పుడు అనిమల్ కూడా జరిగింది. అది సినిమా చూడని వాళ్ళు దే కమెంటింగ్, శోభా డే కమెంటెడ్ ఆన్ మై ఫిల్మ్ వితౌట్ సీయింగ్ ఇట్. I could have replied her just like that, but I thought like forget it. ఇప్పుడు ఈమెకు రిప్లై ఇస్తే 100 మందికి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చోవాలి. వెరీ నారో మైండెడ్. వాళ్ళ మీద లైట్ వేసినా, ఫ్లడ్ లైట్ వేసినా దే నాట్ గోయింగ్ టు చేంజ్. దట్స్ ఎ జనరేషన్ ఎఫెక్టెడ్ యాక్చువల్లీ. ఓకే, ఒక క్లాన్ ఉంది, దే విల్ జంప్ ఇన్ టు ఇట్, దే విల్ రేజ్ ఐబ్రోస్ ఇమీడియట్లీ, దే విల్ స్ట్రక్ దే షోల్డర్స్ లుకింగ్ అట్ ఇట్ వితౌట్ ఈవెన్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వాళ్ళని ఏమి చేయలేం. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు లీడ్ ఎనీవేర్. దే ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్. దే ఓన్లీ త్రో. అంటే ఇప్పుడు అలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాటి గురించి కమెంట్ చేస్తారు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే అప్పుడు తెలుస్తుంది. అలాంటి మంది ఉన్నారు, దిస్ అ హ్యూజ్ పర్సంటేజ్. ఎందుకంటే చూడండి, అసలు నేను ఇప్పుడు క్లియర్గా డిఫైన్ చేసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది ఎక్కడ మిసోజినీ ఉంది. బికాస్ యు ఆర్ అ మ్యాన్, యు ఆర్ అ మిసోజినీ. యా, నేను ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్, వై డిడ్ యూ డూ దిస్ టువర్డ్స్ రష్మిక ఆర్ టువర్డ్స్ దిస్ అంటే ఐ విల్ బికమ్ అ ఫెమినిస్ట్ బికాస్ ఐఎమ్ అ వుమన్. ఇదే క్వశ్చన్ ఒక మ్యాన్ అడిగితే ఇట్ విల్ బి న్యూట్రలైజ్డ్. యాక్చువల్లీ వాళ్ళందరూ మెన్ హేటర్స్ యాక్చువల్లీ. ఎవరు ఈ మిసోజినీ అనే వాళ్ళందరూ? బట్ ఆ మిసోజినీ అనే వాళ్ళు ఓన్లీ విమెన్ ఉంటున్నారా, మెన్ కూడా ఉంటున్నారా? విమెన్ ఉంటున్నారు, మెన్ కొందరు ఉంటున్నారు. ఆ మెన్ కూడా విమెన్ లాంటి మెన్ వాళ్ళు. ఓకే, అంటే విమెన్ లాంటి మెన్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ గే, బట్ అంతే వాళ్ళు జస్ట్ వాంట్ టు ప్లీజ్ విమెన్, జస్ట్ సేయింగ్ దట్ నేను కూడా మీ బ్యాచ్ అని చెప్పడం. ఓకే, నాకు ఇప్పుడు ఈ సర్టన్ బ్యాచ్ ఎలా అవుతుందో ఫిలిం తీస్తే ఒక నెగటివ్ బ్యాచ్ 10-15%, అట్లా నాకు స్కూల్ నుంచి ఉంది. స్కూల్, హై స్కూల్, ప్రైమరీ, కాలేజ్, పోస్ట్ గ్రాడ్. సో నాకు ఏమనిపిస్తుంది అంటే నా లైఫ్ లో విలన్ ఎప్పుడూ ఉన్నాడు, ఫేస్ లో పేర్లు మారుతూ వస్తున్నారు. మీరు మారలేదు, మీ చుట్టూ జనాలు మాత్రం. మేము మన స్కూల్ మేట్స్ తో కలిసి అదే అనుకున్నాం. దేర్ వాస్ పర్టికులర్ గర్ల్స్ ఇన్ స్కూల్, ఇన్ వరంగల్ స్కూల్ ఆర్ హైదరాబాద్ స్కూల్, దే ఆర్ ఆల్వేస్ యాంటీ. సో అది కంటిన్యూ అవుతుంది. బట్ దే బికమ్ ఫ్రెండ్స్ నౌ బికాస్ నౌ దే నో మీ నౌ. అప్పుడు స్కూల్లో ఉండే గొడవలు వేరు, బట్ దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్. I'm curious to know what is the reason that you write characters that are very psychotic or psychologically disturbed and they're still trying to prove a point. Like, what is the reason and why are you interested in, making such films? Are you trying to normalize that kind of personality and abusive behavior and call it love? Maybe I'm attracted to flawed guys. Adhe kaavachu reason to write a story of a flawed guy. Simple characters naku interest create cheyavemo as a person, as a writer, not as a person. So I think that is the only reason. And normalize it cheyatledu because there's nothing we try to normalize it, because you see how much he's undergoing, what kind of a pain he's undergoing. He's never happy in his life. So there's no way that people will take as an inspiration and to be it is a normal thing. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, లైక్ బాహుబలి, RRR, ఇలాంటి కొన్ని సినిమాలు ఎక్కడైతే అంటే ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ అంటే వీ డోంట్ రిలేట్ టు దెమ్. వాళ్ళని అవి మనం పెద్ద స్క్రీన్లో చూసి ఒక ఫ్యాసినేషన్తో వావ్ అని చూసే ఒక సినిమాలు అనమాట. అలాగే ఒక సాగర సంగమం, ఒక శంకరాభరణం, ఒక స్వాతిముత్యం, లేకపోతే ఒక RX-100, ఒక అర్జున్ రెడ్డి, ఒక శివ కూడా, ఒక సత్య, యానిమల్. ఈ సినిమాల్లో ఏంటంటే రెగ్యులర్ డే టు డే లైఫ్లో మన ఇళ్లలో, మన పక్కింట్లో, మన ఎదురింట్లో ఉన్న క్యారెక్టర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకొంచెం పుష్ ఇచ్చినట్టు ఉండవా అన్నది ఐ ఫీల్ దట్ ఈస్ వాట్ షీ మీన్స్. అంటే
ఇలాంటి ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక సైకాటిక్ గా ఉన్న క్యారెక్టర్స్ లేకపోతే ఒక డిస్ట్రక్టివ్ నేచర్ ఉన్న ఒక క్యారెక్టర్లకి ఇంకొంచెం ఊతం ఇచ్చినట్టు ఉండదా? దే విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కదా, సో దట్ విల్ గెట్ నార్మలైజ్డ్ అన్నది దట్స్ వాట్ ఐ ఫీల్. మీ సినిమాలు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి సందీప్, దే విల్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. మనం చూసాము అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక చాలా మంది గర్ల్స్ దే లైక్డ్ మెన్ లైక్ దాట్, ఇట్స్ నథింగ్ రాంగ్, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ యువర్ ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్స్. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? I think influence will not stay for a long time. I don't want to take the name. One big entrepreneur said that after Arjun Reddy, the number of medical college lo vache ammayala strength perigite. Coming from a very important person. I don't want to take the name, but I was very surprised. Bahubali, RRR లాంటి ఫిలిమ్స్ ఊహించడం చేయడం కష్టం. దట్ ఈస్ ఆల్సో రీజన్ మేబీ ఐ ఆప్ట్ టు సింపుల్ స్టోరీస్. అది మనకు రాకనే కావచ్చు, లేకపోతే ఎప్పుడు ఆలోచించలేదు కావచ్చు ఆ లెవెల్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం. బట్ ఇన్ఫ్లుయెన్స్ ఇంప్రెషన్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్ చూసారా, చిరంజీవి గారి ఫిలిం మాస్టర్లో వెన్ చిరంజీవి గారు, ఐ స్టిల్ రిమెంబర్ హీఈస్ వేరింగ్ ఎ గ్రీన్ షర్ట్ అండ్ సాక్షి శివానంద్కి he'll be telling, do you know who I was? And నా పాస్ట్ తెలుసా అని he'll be smoking. I was very attracted the way చిరంజీవి గారు was smoking on screen. నేను అట్రాక్ట్ అయినా స్మోకింగ్కి ఆ షార్ట్ చూసి. బట్ అది తర్వాత అలా గుర్తుండిపోయింది, బట్ ఐ డెంట్ స్టార్ట్ ఇమీడియట్లీ. బట్ ఆఫ్టర్ సఖీ మాధవన్ విల్ బి స్మోకింగ్ విత్ అ వెట్ లుక్, ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రీన్ ఆల్గే ఫిల్డ్ వాల్ ఉంటుంది స్మోకింగ్. ఇలాంటి షార్ట్స్ ఇన్స్పైర్డ్ మీ టు స్మోక్. బట్ నేనేమంటున్నా అంటే, ఇఫ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ సీన్ చిరంజీవి గారు ఆర్ మాధవన్ ఆల్సో, ఇంకెక్కడో పిక్ చేసుకునేవాడిని యాడ్. సో యూ వాంట్ టు పిక్ సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, యూ విల్ పిక్ ఇట్ ఎనీవేస్. దే విల్ బి పాయింటర్స్ ఇన్ లైఫ్ వేర్ యూ పిక్ గుడ్ అండ్ బ్యాడ్. సో నేనేంటంటే, చెడిపోయే వాళ్ళు ఎలా చెడిపోతారు, నా సినిమానే ఉందని నేను అనట్లేదు. బట్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఫర్ రాంగ్ థింగ్స్, డెఫినెట్లీ దిల్ గెట్ ఇన్స్పైర్డ్. If not my film or something else. So I feel e level of morality I can't wear while I'm writing. I do know that ante నేను ఇప్పుడు ఈరోజు రైటర్ డైరెక్టర్ నేనే ఇన్స్పైర్ అయ్యా అండ్ చిరంజీవి గారు స్మోకింగ్ ఆన్ స్క్రీన్. సో దట్ అది ఆ పర్టికులర్ ఏజ్లో నేను ఒక టామ్ హ్యాంక్స్ చూస్తే ఇన్స్పైర్ అయిన కావచ్చు, నాకు తెలీదు. సో హౌ షుడ్ బి ఆన్సర్ దిస్ ఇస్ అ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎంత లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దేని వల్ల ఉంటుంది, అది ఇట్స్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఉంటుంది డెఫినెట్లీ. మీరు వ్యక్తిగతంగా అంటే మీ పర్సనాలిటీ, మీ క్యారెక్టర్ అంటే, నాకు మీరు అంత డీప్ డే టు డే లెవెల్లో మీతో ఇంటరాక్షన్ నాకు లేదు, కానీ మీరు కొంతవరకు నాకు తెలుసు మీరు ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తిత్వం మీది అని. అంటే ఒక వెరీ సోబర్, సైలెంట్ అండ్ వెరీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ మీది. యు ఆర్ లైక్ harmless and you are like in your own world, you write stories, you make stories. బట్ ఎందుకో అంటే మీరు అలాంటి క్యారెక్టర్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అంటే మీ రైటింగ్లో కూడా. వై ఈజ్ ఇట్ దట్ యూ రైట్ ఫ్లాడ్ క్యారెక్టర్స్, యూ హ్యావ్ ద క్యారెక్టర్స్లో ఏదో ఒక డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఉంటుంది, ఒక వై అంటే వాట్ మేక్స్ యూ రైట్ సచ్ క్యారెక్టర్స్? మై క్యారెక్టర్ వుడ్ హావ్ బీన్ దట్ ఇంట్రెస్టింగ్ దెన్ ఐ వుడ్ హావ్ నెవర్ మేడ్ ఫిల్మ్స్ ఓన్లీ. సో నా డ్రామానే నాకు సరిపోయేది. ఎగ్జాక్ట్లీ. సో మేబీ అది తెలియకుండా సింపుల్ ఫిలిమ్స్ నాకు నచ్చవేమో, సింపుల్ ఫిలిమ్స్. అందుకే నాకు కామెడీ ఫిలిమ్స్ నేను చూడను. చూడరా? కామెడీ ఫిల్మ్స్ చాలా రేర్, నేను చాలా తక్కువ కామెడీ ఫిలిమ్స్ చూసేది. సో I always feel anything which is running on the screen should forget everything and get involved. So how do you make audience get involved in your film unless something is hard hitting or holding their attention? Okay. A simple rom-com, I don't think so it will hold attention the way this kind of films hold attention. But meeku hum aapke kon తీసుకుంటే it will not hold your attention. It will not make you so that is the only reason to ante. ఓకే. సో మీకు సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఒక డైరెక్టర్గా మీరు చేసుకుంటే, యానిమల్ అనే ఒక సినిమా అసలు ఏంటండి అంటే, వాట్ మేక్స్ యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ రియలీ డిజైన్డ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ అని అనిపించటానికి అసలు ఏముంది ఆ సినిమాలో అని అనుకుంటే, మీ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎంత ఖాస్ ఉందనేది నేను చెప్పలేను, బట్ నా ఫీలింగ్ ఏంటంటే a descent of a good person into a wild animal and into this world. I thought that transformation itself will be a great journey.
a kid who is like 9-10 year old, స్కూల్ నుంచి ఇంటికి పరిగెత్తే ఒక పిల్లోడ్ స్టోరీ, యూ నెవర్ థాట్ యూ లీడ్ టు వాట్ హీస్ ఇన్ ద క్లైమాక్స్. సో ఐ థాట్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అట్రాక్టింగ్ మీ. అండ్ ఇంకా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఐ ఫీల్ ఫర్ దట్ క్యారెక్టర్. ఐ సెడ్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో ఈ విషయం. నేను మొత్తం ఒకరోజు చూసుకొని సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ చూసుకొని, నాకు అసలు నేను రణబీర్కి ఫోన్ చేసి అడిగా, అసలు ఏం చేసినావు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళావు స్టోరీని అని. సో ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. నాకు అది చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ గ్రేట్ జాబ్. ఇంత ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఆన్ మ్యూజిక్ అసలు ఎక్కడి నుంచి గడించారు మీరు? ఎప్పటి నుంచి ఉంది మీకు ఇది, దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆర్ లవ్ ఫర్ మ్యూజిక్? Basically, I like anything which is authentic. So that draws me. That's first factor. Secondly, ఇంకోటి నేను చాలా మ్యూజిక్ వింటా. నేను ఇప్పుడు ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా మ్యూజిక్ వింటూనే వచ్చా. సో నాకు మ్యూజిక్ వినని రోజు అయితే లేదు ఇప్పుడు. సో మేబీ దట్ ఈస్ అ ఫ్యాక్టర్. ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి, సిన్స్ ఐ వాజ్ అ కిడ్, నేను మ్యూజిక్కి ఎందుకో తెలియదు, మ్యూజిక్కి చాలా అట్రాక్ట్ అవుతాను నేను. అప్పుడు చిన్నప్పుడు క్యాసెట్స్ ఉన్నప్పటి నుండి ఇప్పుడు MP3 వరకు ఐ కలెక్ట్ లాట్ ఆఫ్ మ్యూజిక్. అది లాంగ్వేజ్తో సంబంధం లేదు. నేను 6th, 7th ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు లిసన్ టు తమిళ్ మ్యూజిక్. తమిళ్ మ్యూజిక్ నాకు అసలు ఆ పదాలు అర్థం తెలియపోయిన మ్యూజిక్ లాగానే అనిపించేది. మై ఇంక్లినేషన్ టువర్డ్స్ మ్యూజిక్, అండ్ ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 2 decades, మోర్ దెన్ 20 years. నేను ఎప్పుడు నాకు గుర్తుండి 3rd, 4th స్టాండర్డ్ నుంచి వింటున్నా మ్యూజిక్ బాగానే. సో దానివల్ల ఉంది. ప్లస్ ఇంకొక నెగటివ్ ఏంటంటే, విత్ if a sound or a music doesn't strike, I can't write. అంటే మీరు మ్యూజిక్ పక్కన వింటూ రాస్తారు? వింటూ రాసుడు కాదు, కనీసం రాస్తున్నప్పుడు ఈ అంబియన్ సౌండ్ ఎలా ఉండాలో, లేకపోతే అంబియన్ సౌండ్ ఎలా ఉంటే లొకేషన్ ఎలా ఉండాలనో, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలనో కొంచెం ఐడియా కూడా లేకపోతే నేను అసలు ముందుకు వెళ్ళలేను. సో దానివల్ల కూడా నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నేను యాక్చువల్లీ కూర్చొని టైప్ చేసే చాలా తక్కువ టైమే. టు గెట్ ఇన్ టు దట్ ప్రాసెస్, టు ఇన్స్పైర్ మై సెల్ఫ్, అంటే ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి కూడా యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. సో అందుకే టైం పడుతుంది. అంటే మీరు స్క్రిప్ట్ లో మీ సీన్ రాస్తున్నప్పుడు వెనక ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే బాగుంటుంది అని కూడా మీరు ఒక ఐడియా అయితే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. యు ఎయిదర్ పిక్ కంప్లీట్ క్లాసికల్ మెలడీ ట్యూన్స్ ఆర్ యు గో ఫర్ ఫోక్. దిస్ ఇస్ వాట్ ఈస్ మై అబ్జర్వేషన్. అంటే మీ సినిమాల్లో పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎయిదర్ క్లాసికల్ టచ్ ఉంటాయి, వెరీ ఎథ్నిక్ క్లాసికల్, ఒక ఇండో వెస్టర్న్ ఆర్ అ ఫోక్. దిస్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో అది దాని టువర్డ్స్ దట్ ఆ ఇంక్లినేషన్ ఎట్లా ఉంది? అంటే వాట్ కైండ్ ఆఫ్ అన్ ఇంక్లినేషన్ యూ హ్యావ్ టువర్డ్స్ దీస్ 2 particular? ఒక ఫిల్మ్ కి సంబంధించి ఒక మూడ్ మెటీరియల్ కలెక్ట్ చేస్తాం, మ్యూజిక్, ఫోటోగ్రాఫ్స్, ఏదన్నా కూడా. బికాస్ రైటింగ్ ప్రాసెస్ లో మనం ఇన్స్పైర్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు రీఇన్స్పైర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. లేకపోతే నీ స్టోరీ నీకే బోర్ కొడుతుంది. టు సస్టైన్ దట్ ఫర్ 3 years టిల్ ద రిలీజ్ డేట్. సో ఇట్ హ్యాస్ టు, నీకు కొత్తగా అనిపిస్తేనే మజా వస్తుంది చేయడం. సో ఐ ఆల్వేస్ కీప్ దిస్ as మై బ్యాకప్. ఐ లీన్ బ్యాక్ ఆన్ టు ఇట్. నాకేమన్నా కొంచెం నా స్టోరీ నాకు బోర్ అనిపిస్తే ఐ ఓపెన్ దోస్ ఫోల్డర్, పిక్చర్స్, ఆ మ్యూజిక్ వింటూ ఉంటా. అది ఉండింది. ఎప్పుడో అనుకున్నా నేను ఐ షుడ్ యూజ్ దిస్ యాజ్ ఎ వెడ్డింగ్ సాంగ్ ఫర్ అ విలన్ అని అనుకున్నా మ్యూజిక్ వినగానే. సో చాలా క్యాచీ ఫుట్ ట్యాపింగ్ సాంగ్ అది. అసలు అది వినగానే అసలు నేను మామూలు అట్రాక్ట్ అవ్వాలి. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత బాబీ దేఓల్ గారికి మధ్యలో గ్యాప్ దొరికితే వెళ్ళి యాక్చువల్గా మొత్తం గ్రాఫ్ అంతా చెప్పిన, కథ చెప్పకుండా జస్ట్ కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది, లొకేషన్ ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు, ఆ రోజు నేను అసలు బీజిఎం, అసలు ఈ క్యారెక్టర్కు బీజిఎం అనుకున్నాం, బీజిఎం ఏది ఎక్కడో సేవ్ చేసిన అనుకుంటున్నాం, ఫోన్లు అన్నీ ఎత్తుకుని సరదా మూడ్ మెటీరియల్ ఫోల్డర్ గుర్తొచ్చి అది ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నది. సో అట్లా ఇప్పుడు ఒక ఫిలిం ఇది కథ అని అనుకుని ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో స్టోర్కి వెళ్తాం, కాస్ట్యూమ్ చూస్తాం, అది హీరో బాగుంటుందేమో అనిపిస్తుంది, ఫోటో తీసుకుంటాం. అలానే మ్యూజిక్తో కూడా, మ్యూజిక్, లొకేషన్స్, వెహికల్ కూడా నాకు ఆ రేంజ్ రోవర్ షేప్ అదంతా చూసి నాకు అనిపించింది, ఇలాంటి రేంజ్ రోవర్ 3 ఎంటర్ అవుతుంటే ఫీల్డ్స్లో అసలు ఆ విజువలే డెడ్లీ ఉంటుంది అని అనుకోవడం, రేంజ్ రోవర్ తీసుకురావడం రెంట్కి. సో ఇవన్నీ ఒక సబ్ కాన్షియస్ లో ఒక ప్రీ ప్రొడక్షన్ రన్ అవుతుంటది ఫిల్మ్ సంబంధించి. సో యు ఆల్వేస్ సేవ్ ఎవ్రీథింగ్, యు నోట్ ఇట్ డౌన్. దానివల్లనే ఇదంతా జరిగింది. బట్ కాంట్రాస్ట్ సెలెక్షన్ ఏంటని నాకు కాంట్రాస్ట్, బికాజ్ వి నీడ్ దట్ కాంట్రాస్ట్. ఎందుకంటే ఒక పక్కనేమో క్యారెక్టర్స్ ఆర్ వెరీ వైలెంట్, వర్క్ అవుతుంది కదా. అర్జున్ రెడ్డి టైంలో మీరు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, అంటే ఇదే వైలెన్స్ అనుకుంటే మీరు రాబోయే సినిమా ఇంకెంత వైలెంట్. అర్జున్ రెడ్డిలో ఇంటర్వ్యూలో చెప్పానా,
నాక ఓకే 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 ఒక అదే interview. నేను మీకు కూడా చెప్పాను నాకు అంత ప్లాన్ ఉందా నాకు చెప్పలేదు, నేను అసలు అడగలేదు ఆ క్వశ్చన్. యా యా అర్జున్ రెడ్డి టైంలో ఒకళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఈ యా మాట కబీర్ సింగ్ టైమ్ లో యా Yeah. యా సో యూ సెడ్ ఓ దీన్ని వైలెంట్ అంటున్నారా మీరు, Yeah. నేను ఇంకా వైలెంట్ సినిమా తీస్తాను అని చెప్పారు. యా సో ఇప్పుడు రాబోయే యానిమల్ పార్క్ ఇంకా వైలెంట్ ఉంటుందా దీనికి 10 దీని times? లానే ఉంటుంది దీని లానే ఉంటుంది పార్క్ కొంచెం అంటే ఎక్కువ బాబోయ్ ఉండొచ్చు. అందరు యానిమల్స్ ఉంటారేమో, ఒక యానిమల్ చూడలేక చచ్చిపోయాం మేము. Yeah. Your guess is correct actually. అంతేనా? యానిమల్ పార్క్ అంటే ఎక్కువ మంది ఉంటారు కదా, కరెక్ట్, అందుకే అది యానిమల్ పార్క్. ఓకే Yeah. ఓకే. సో డీకోడెడ్ ద టైటిల్ యాక్చువల్లీ. సందీప్ ఎప్పుడన్నా ఒక విమెన్ సెంట్రిక్ సినిమా తీయరా? Definitely ఇదిగో చేస్తాను. మళ్ళీ మీరు నా మీద దాడి చేయకండి, నేను ఫెమినిస్ట్ క్వశ్చన్ అడగలేదు ప్లీజ్. డెఫినెట్ గా చేస్తాను, నాకు ఒక ఐడియా ఉంది యాక్చువల్లీ. ఉందా? యా యా ఓకే. Yeah. ఎట్లా అంటే వేగ్ ఐడియా ఏమైనా ఇవ్వగలుగుతారా? ఎట్లా ఉండబోతుంది పొంది దట్ వుమెన్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దట్ అట్లా ఏం చెప్పలేను కానీ బట్ సూన్ ఐ వాంట్ టు డూ, నాట్ టు ప్రూవ్ ఎ పాయింట్ దట్ సీ ఐ కెన్ మేక్ దిస్ ఆల్సో. నాకు ఎప్పటి నుంచి ఉంది ఒక ఐడియా ఉంది, ఒక స్టోరీ ఉంది, ఒక వేగ్, ఒక లైన్ ఉంది. Yeah. ఇంకోటి నా అబ్జర్వేషన్, మీ సినిమాల్లో మగవాళ్ళందరూ హై అచీవర్స్, విమెన్ అందరూ హోమ్ మేకర్స్, ఎందుకు అట్లా? అంటే అదే ఆ పాయింట్. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నప్పుడు ఇప్పుడు మీలా జాబ్ చేసే వాళ్ళనో, సర్జరీస్నో, టీచర్స్నో చూపిస్తారు. ఎవరు హౌస్ వైఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు. అవును, నాకు తెలిసి అది బిగ్గెస్ట్ జాబ్. బికాజ్ ఒక ఫ్యామిలీలో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు వాళ్ళు పెరిగి పెద్దగా ప్రయోజకులు ఇదంతా జరగాలంటే మదర్ షుడ్ బి దేర్. దట్స్ బిగ్గర్ గివ్ టు ద సొసైటీ దాన్ బీయింగ్ ఎ టీచర్ ఐ ఫెల్ట్. సో దాని గురించి కాకపోతే ఎవరు ఎక్కువ మాట్లాడరు. సో నాకు ఛాన్స్ రాలేదు అంతే. అంటే రష్మిక క్యారెక్టర్ యుఎస్ లో పనిచేసేది బ్యాక్ స్టోరీలో, బట్ ఎప్పుడు చూపించడం కుదరలేదు అంతే. యా డెలిబరేట్ చేసింది ఏం కాదు. అంటే ప్రీతి డాక్టరే కదా, సో Yeah, ఏం కాదు. but బట్ ఆ పర్టికులర్ పాయింట్ రాలేదు. కొంచెం ప్లస్ Yeah. ఎందుకు కొంచెం సబ్మిసివ్ గా కూడా ఉంటారు? వై అంటే అంటే ఈజ్ ఇట్ బికాస్ దే డీప్లీ లవ్ ద ప్రొటాగనిస్ట్? అది ఒకటి. బికాస్ దేర్ ఇస్ స్ట్రాంగ్ అంటే తెలియకుండా ఒక రిలేషన్షిప్ లో ఒకళ్ళు అలా ఉన్నప్పుడు ఒకళ్ళు సబ్మిసివ్ గానే ఉంటారు కదా. సో ఇద్దరు అలానే ఉంటే ఐ డోంట్ థింక్ సో హౌ దట్ రిలేషన్షిప్ విల్ బి. ఓకే, ఇట్ విల్ బి లైక్ మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ ఉంది కదా, అంతేనా? అట్లా ఉంటుంది కావచ్చు. మీ రిలేషన్షిప్ లో ఎవరు డామినేషన్, ఎవరు సబ్మిసివ్? నాకు మీరు, తెలిసి మీ ఆవిడ? మేము ఈక్వల్స్ అనుకుంటా. అదే నాకు కుదురుతుందండి. మీరు ఇచ్చిన అనాలజీ వేరే ఉంది కదా. అంటే ఈక్వల్స్ అంటే నేను కూడా తగ్గుతా చాలా సార్లు. అవునా? ఓ Yeah. దట్స్ గుడ్ టు హియర్. ఏ సందర్భాల్లో తగ్గుతారు? ఫర్ నేను ఎగ్జాంపుల్ పిన్ పాయింట్ చేయలేక తగ్గే ఉంటా. మీరు ఇప్పుడు నేను సబ్మిసివ్ ఉంటాను, తగ్గుతాను అంటే ఎవరు నమ్మరు. వాళ్ళు అమ్మ నో వే అంటారు సందీప్ రెడ్డి వంగ. లేదు నేను What is మామూలుగా he saying? ఫ్రెండ్స్ తో మామూలుగానే ఉంటాం. సందీప్ మీరు ఏమనుకుంటారు? సందీప్ డైరెక్టర్ అనే వ్యక్తికి ఆయన క్రియేటివ్ ఇన్స్టింక్ట్స్ ని ఎవరు దెబ్బతీయకూడదు. ఆయన ఎట్లా తీయాలనుకుంటే అలా సినిమా తీసుకుంటూ వెళ్ళిపోవాలి. హీ షుడ్ జస్ట్ మేక్ ద ఫిల్మ్ ఆఫ్ వాట్ హిస్ హార్ట్ సేస్ ఆర్ మైండ్ సేస్ అని అనుకుంటారా? లేకపోతే డైరెక్టర్స్ ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అని అనుకుంటారా టువర్డ్స్ సొసైటీ? వాట్ డూ యూ థింక్? I want to say that director should have responsibility to, but what extent? ఓకే, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. Yeah, if you start questioning ఆ పాయింట్ లో క్వశ్చన్ చేయడానికి స్టార్ట్ పెడితే దానికి ఎండ్ లేదు. దెన్ అసలు షూటింగ్కి వెళ్ళలేదు. సో ఆ మొరాలిటీ ఇది, రెస్పాన్సిబిలిటీ ఇది, ఐ డోంట్ నో హౌ మచ్ ఫ్యాక్టర్ ఇట్ విల్ ప్లే, ఓకే, బట్ ఇట్ షుడ్ బి దేర్ అని నేను అనుకుంటున్నా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ అవుట్, మనకి ఏమనిపించిందో అది ప్రాపర్గా క్లియర్ ఎక్స్ప్రెస్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాడెడ్ ఇవన్నీ పక్కకు పెడితే వీటన్నిటికి ఒకటి ఏంటంటే దాట్ షుడ్ వర్క్ విత్ ద బాక్స్ ఆఫీస్. దాట్స్ వన్ బిగ్ థింగ్. నేను ఒక సిల్లీ ఐడియా చెప్తా, నేను డైరెక్టర్ని, నన్ను ఎందుకు ప్రొడ్యూసర్ డిస్టర్బ్ చేస్తాను, నేను అనుకునేది నేను చేస్తా. వెన్ ద ప్రొడ్యూసర్ హ్యాస్ మోర్ నాలెడ్జ్ దెన్ ద డైరెక్టర్, దట్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఈ సేయింగ్ దట్ దిస్ విల్ నాట్ వర్క్ అండ్ ఇట్స్ దట్ వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్ ఎలా ట్రీట్ చేసుకుంటాను అనేది వాళ్ళకి వదిలేస్తున్నా. ఇంత బడ్జెట్ పెడుతున్నాం, అంత బడ్జెట్ తిరిగి వచ్చి దానికంటే ఇంకొంచెం ఒక 20%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 300 crores ఖర్చు పెడితే ప్రొడ్యూసర్కి 350 వచ్చింది అనుకోండి, ఐ కాల్ ఇట్ ఎ డీసెంట్ ఫిలిం. యూ డెంట్ లూజ్ యువర్ మనీ. ఇది కూడా ఒక ఫ్యాక్టర్. ఇవన్నీ వినడానికి బాగుంటాయి. సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నాం, ఏం రుద్దుతున్నాం, లేకపోతే నీకెంత బాధ్యత ఉంది, ఇవన్నీ పక్క పెడితే బిజినెస్ అనేది మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే మనం తెలియకుండా సాఫ్ట్ టార్గెట్స్ మనం. మనకి ఆ మొరాలిటీ కొంచెం ఎక్కువ వస్తున్నాయి. నువ్వు అసీన్ అలా అది కాదు, అట్లా ఉండదు. ఇప్పుడు నేను అర్జున్ హిట్ అయింది బికాస్ మేము సేమ్ ఓన్ ప్రొడ్యూసర్, అన్నయ్య నాన్న. సో నాకు ఎవరిని ఇంప్రెస్ చేసే వాళ్ళని అవసరం రాలేదు. నేను బాగానే సినిమాలు తీస్తుంటే వదిలిపెట్టారు, అది నడిచింది. సో అట్లా ఉంది. బట్ వేరే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈక్వేషన్ చూస్తే అది అలా ఉండకపోవచ్చు. సో వాళ్ళని వెళ్ళి మనం మొరాలిటీ
సొసైటీకి ఏం చెప్తుంటే చాలా చిరాకుగా చూస్తారు. నేను ఎందుకు చూడలేకపోతున్నా అంటే సక్సెస్ ఉంది కాబట్టి కొంచెం మెలడౌనే వింటున్నా. కానీ ఒక విధంగా చూస్తే అదొక రేస్, అది ఓకే అది ఫిటెస్ట్ ఆఫ్ సర్వైవల్. అది స్పెషల్లీ మన తెలుగులో ఉన్నంత కాంపిటీషన్ డైరెక్టర్ అవ్వడానికి ఆ కాంపిటీషన్ హిందీలో ఏ లాంగ్వేజ్లో లేదు. సో ఇవన్నీ మర్చిపోతారు జడ్జ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్లు వేస్తున్నారు. సినిమా పోయింది అనుకోండి, మీరు ఒకసారి డైరెక్టర్ మైండ్ సెట్ ఆలోచించండి. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఒక థాట్ మీద అంత ట్రావెల్ చేసి ఇమీడియట్గా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే డైరెక్టర్ రైటర్ థాట్ ప్రాసెస్ గురించి ఎవరు మాట్లాడారు. దెన్ ఆల్ దిస్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు కనిపించారు. వీళ్ళంతా వచ్చేది ఓన్లీ ఫిల్మ్ ఈజ్ అ బ్లాక్ బస్టర్. సో ఫిల్మ్ అన్నది ఒక క్రియేటివ్ పీస్ లాగా మాత్రమే ట్రీట్ చేసి దాన్ని జస్ట్ మొరాలిటీస్ అన్ని అవన్నీ పక్కకు పెట్టారు. సెన్సార్ ఉంది చూడడానికి మొరాలిటీ లెవెల్లో ఏం చేస్తున్నాడని. వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇమాజిన్ ఇఫ్ యానిమల్ వుడ్ హావ్ గాన్, రాసేవాళ్ళు దిస్ ఫెలో ఇస్ వన్ ఫిల్మ్ వండర్ అని, వీడి ఆరోగెన్స్కి జరిగిన శాస్త్ర జరిగింది, ఇవన్నీ రాసేవాళ్ళు. ఈ అనాలిసిస్ ఎవరు చేయరు. అది హిట్ అవుతూనే మాట్లాడతారు. దట్స్ అ వెరీ సాడ్ థింగ్, బట్ దట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో, బికాస్ ఫిలిం బిజినెస్ రన్స్ ఆన్ మనీ. అవి మర్చిపోయి మన వాళ్ళు ఏవో డిఫరెంట్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది అసలు వీళ్ళను అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సంవత్సరం తిరుగు హైదరాబాద్ అని చెప్పి వదిలేయాలి. అప్పుడు తెలుస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఈజీ టు మౌంట్ ఎ ఫిలిం. ఒక పెద్ద స్టార్ హీరో నీ కథ విని నీకు 2 సంవత్సరాలు మొత్తం నీకు డివోట్ చేసి ఉండడం, ప్రొడ్యూసర్స్ నిన్ను డబ్బులు ఎంత అవుతున్నాయని అడగకపోవడం, ఎంత కాన్ఫిడెన్స్, ఇదంతా రైడింగ్ ఆన్ అనదర్ లెవెల్. సో దిస్ sadly nobody understands. Reviews and review makers, the producers and the directors were saying, you don't review immediately. ఒక 1 week time ఇవ్వండి, let the film survive, after that మీరు రివ్యూలు ఇవ్వండి. why are you killing the film the moment you see? మీ పర్సనల్ ఒపీనియన్స్ మీరు పెట్టేసుకుంటున్నారు, మీ పర్సెప్షన్స్ మీకు ఉంటున్నాయి అని అంటున్నారు. దెన్ ద జర్నలిస్ట్ వర్ సేయింగ్ దట్ మేము వదిలేస్తే సమాజం, అంటే అందరూ వదలరు కదా, అది సోషల్ మీడియా ఇస్ దేర్, ఎవరికి వాళ్ళు రివ్యూలు ఇచ్చేసుకుంటున్నారు. కామన్ మ్యాన్ ఈజ్ ఆల్సో పుట్టింగ్ అప్ దేర్ థియేటర్ బయటకు చెప్తుంటారు కదా, చెప్పేస్తున్నారు. సో హౌ కెన్ యూ స్టాప్ ఆల్ ఆఫ్ దెమ్ అని అంటున్నారు. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే యాజ్ యూ, బికాస్ మీరు ఫేస్ చేసినంత బ్యాక్ క్లాష్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ హ్యావెంట్ ఫేస్డ్. మీరు అర్జున్ రెడ్డి నుంచి ఎదుర్కొంటున్నారు ఈ ఇష్యూని, ద రివ్యూయర్స్ ప్రాబ్లమ్, ద రివ్యూస్ అండ్ ఆల్. వాట్ డూ యూ హ్యావ్ టు సే, వాట్ డూ యూ ఫీల్? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ దిస్ పీపుల్. ఎందుకు అంటే కబీర్కి 1 ఇచ్చిండ్రు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇట్, బట్ సిన్స్ యూ ఆస్క్డ్, హిందుస్థాన్ టైమ్స్ అర్జున్ రెడ్డి 5 out of 5, హిందుస్థాన్ టైమ్స్ కబీర్ సింగ్ 0.5 out of 5. 0.5. హిందుస్థాన్ టైమ్స్ 2 సార్లు హిందుస్థాన్ టైమ్స్. Yeah, it depends on the for person. Arjun Reddy they gave 5, for Kabir Singh they gave okay 0.5, 1.5. అంటే ఎవరు వీళ్ళంతా జోకర్స్ అంతా సినిమాని రేట్ చేయడానికి? ఎవరు అసలు? వాడు అవసరం 10 స్కేల్, 5 స్కేల్, 100 స్కేల్ ఎవరు చెప్పండి? 110 పెట్టుకోవాలి, 5 పెట్టుకోవాలని. సో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే టు గెట్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, టు బికమ్ ఎ డైరెక్టర్, దిస్ అ లాంగ్ జర్నీ, స్ట్రాంగ్ జర్నీ. దానికి ఉన్న హర్డల్స్ దాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు చాలా కామెడీగా, అందుకే నేను అన్నా అలా కామెడీ చేస్తే ఎందుకు చెప్తున్నారు? సీరియస్ చెప్పండి బ్యాడ్ ఫిల్మ్ అని. అలా కామెడీ చేస్తూ మాక్ చేస్తే ఎందుకు చెప్తున్నారు? ఇట్స్ వెరీ సాడ్. సో అందుకే నేను పారాసైట్స్ అని నేను అనుకోవడం ఏంటంటే, అసలు వీళ్ళు వాళ్ళని పట్టించుకోవద్దు, మీరు వాగేది వాక్కోండి. ఎందుకంటే హేట్రెడ్తో రివ్యూ చేయడం అనేది నేను యానిమల్కి చూసాను, కబీర్ది మల్టిప్లై అయింది. సో ఐఎమ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ మై ఆడియన్స్. నా సినిమాకి డబ్బు కంటే ఎక్కువ టైం స్పేర్ చేసి వచ్చి చూస్తున్నారు చూసారా, ఐఎమ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ దెమ్, వెదర్ ఐఎమ్ గివింగ్ దెమ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ నాట్. సో ఐఎమ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఆడియన్స్ ఐక్యూ. నేను వాళ్ళని లైట్ తీసుకోకుండా వాళ్ళని ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతాను నా కథతోటి. ఇట్ ద సేమ్ టైం నేను ఏదో చెప్పాలనుకున్నా పూర్తిగా చెప్తున్నానా లేదా అనే మీటర్లో చూస్తా. ఐ డోంట్ బాదర్ అబౌట్ దెమ్ యాక్చువల్లీ. ఏంటంటే యూ కెన్ రివ్యూ ద ఫిల్మ్, బట్ యూ కెన్ డిమీన్. అంటే ఫిల్మ్ మేకర్ ఇంటెన్షన్ని టార్గెట్ చేయదు, ఫిల్మ్ని టార్గెట్ చేయ అట్లీస్ట్, ఏది లేకపోతే. సో అంటే ఇప్పుడు ఎట్లా ఉండాలంటారు రివ్యూస్? పోలీస్ సజెస్ట్ చేస్తే ఒక పాయింట్ ఏంటంటే, రివ్యూవర్స్ అన్న మాట కూడా కరెక్ట్. మేం చేయకపోతే ఇంకెవడో వచ్చి ర్యాండమ్ చేస్తారని చెప్పి అది ఆపలేము దాన్ని. దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు స్టాప్. దిస్ నో పాయింట్ ఆస్కింగ్ దెమ్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు కాబట్టి ఇంకెవరో స్టార్ట్ చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళు ఫిటెస్ట్ ఆఫ్ సర్వైవల్ కోసం వీళ్ళు చేస్తారు. సో అది దట్ సైకిల్ కంటిన్యూస్. కాకపోతే ఏంటంటే యూ డోంట్ స్టాప్ మాకింగ్ ఎట్ ఇట్. అట్లీస్ట్ మీరు సీరియస్, మీరు నిజంగా క్రిటిక్ చేయగలుగుతారా, సినిమాని రివ్యూ చేయగలుగుతారా అంటే జెన్యున్గా రివ్యూ చేయండి. ఏదనిపించింది, ఏది అనిపించలేదని. దాన్ని ఒక మాకింగ్గా లేకపోతే
ఒక క్రియేటర్కి ఉన్న కాన్ఫిడెన్స్ దెబ్బతీసేటట్టు అది దట్స్ వెరీ రాంగ్ థింగ్. సందీప్, మీరు చాలా సెన్సిటివ్ అండ్ ఇమోషనల్ పర్సన్ కదా. మీ సినిమాలు కూడా అది డిపిక్ట్ అవుతుంది. మీరు ఎంత వైలెంట్ సినిమాలు లేకపోతే ఎంత ఆఫ్ ద ట్రాక్ ఫిల్మ్స్ తీసినా కూడా చాలా డీప్ ఇమోషన్, డీప్ ఇంటెన్సిటీ అందులో ఉంటుంది ప్రతి సినిమాలో కూడా. అండ్ బై నేచర్ కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూఆర్ ఆల్సో వెరీ సెన్సిటివ్, వెరీ ఇమోషనల్ అని అనిపిస్తుంది నాకు. బికాస్ యూ రియలీ గెట్ ఎఫెక్టెడ్ వెన్ పీపుల్ రైట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ హర్టింగ్. చాలా మంది బ్రష్ ఆఫ్ చేస్తారు, కానీ మీరు చాలా యూ టుక్ ఇట్ టు హార్ట్. యూ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ఐ ఫెల్ట్ బ్యాడ్ డ్యూరింగ్ కబీర్ అప్పుడు యూ రియలీ ఫెల్ట్ బ్యాడ్. యూ వర్ సో వెరీ హర్ట్. అది అంటే అది ఎక్కడ దాకా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసింది ఆ టైంలో, ఎట్ దట్ పాయింట్ ఇన్ టైం? బికాస్ ఆ తర్వాత మీకు సినిమా కూడా ఇట్ టుక్ టైం కదా, కోవిడ్ 3 ఏళ్ళు టు గెట్ అనదర్ ఫిల్మ్. ఇట్ విల్ పుల్ యూ డౌన్. ఇట్ వాస్ మొమెంటరీ థింగ్. నేను దాన్ని క్యారీ చేయలేదు ఫ్రాంక్లీ. నేను అనుపమ చోప్రా ఇంటర్వ్యూలో కూడా యాక్చువల్లీ ఏదో టార్గెట్స్ అనింది కూడా కాదు. ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ లైక్ నెక్స్ట్ ఫిల్మ్ లో ఉండకూడదని ఎక్కువ ఉంటుందని చెప్పాను. అది నేను కావాలని నాతో నేను చెప్పిన ఆన్సర్ కాదు అది. ఇట్ కేమ్ అవుట్ యాజ్ అ ప్రాసెస్. బట్ అది ఒక్క మూమెంట్గా ఉంది, మొమెంటరీ. బట్ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అరే ఈ సినిమా బాగానే కానీ వీళ్ళేంది ఇలా చెప్పారు అనిపిస్తుంది. వేరే వాళ్ళ సినిమా అనవసరంగా దాన్ని ఇచ్చేసారు కదా అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు RRR కూడా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు, సో బాహుబలి కూడా ఇచ్చారు. సో అంటే నేను RRR బ్యాడ్ రివ్యూస్ ఇచ్చే ముందు దాంట్లో ఏమైతే గుడ్ ఉందో దాని గురించి కూడా మాట్లాడలేదు. ఫైనలీ వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ, సందీప్? అంటే హౌ మచ్ లవ్ ఈజ్ లవ్ అండ్ వాట్ పార్ట్ ఆఫ్ అబ్యూజ్ ఇన్ అ లవ్ ఈజ్ నాట్ అబ్యూజ్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ లవ్ అన్నది మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? See, abuse is definitely an abuse and love is life, as I mentioned before also. Abuse is definitely abuse, and it depends like to what extent they feel it is abuse. For example, Abhiraj trap scene there is an explanation why he did that. వాళ్ళకి అనిపిస్తేనే అబ్యూజ్, థర్డ్ పర్సన్ కి ఏమనిపించదు మనకు తెలియదు. ఓకే, వాళ్ళు ఎవరైతే రిలేషన్ లో ఉన్నారో వాళ్ళిద్దరికి కొందరికి గట్టిగా మాట్లాడడం అబ్యూజ్ అవుతుంది, కొందరికి I don't think so you should do that, you should do this అని చెప్పడమే అబ్యూజ్ అవుతుంది కావచ్చు. They feel an override చేస్తున్నారు. So it is subjective. Yeah, subjective. It can be taken as he's possessive about you for doing something and she's also possessive on him. It depends on them. Third person's perspective itself an abuse actually. So నీకేం పని వాళ్ళిద్దరి మధ్యలో అనేది నా పాయింట్. Unless he or she feels an abuse, I don't think so. So I have a small rapid fire. ఇన్నేళ్లలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్ ఎవరండి? ఒక 4-5 పేర్లు చెప్పాల్సి వస్తే. చాలా మంది ఉన్నారు. అంటే మన దగ్గర అయితే కె విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, రాజమౌళి గారు, చాలా పెద్ద లిస్ట్. మిమ్మల్ని బాగా విపరీతంగా అభిమానించే ఆర్జీవి గారు, మర్చిపోయిన ఆర్జీవి గారు. అదే లిస్ట్ పెద్దగా ఉంది. ఆర్జీవి గారు, ఆర్జీవి గారు, మణిరత్నం గారు, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. వీళ్ళందరిది కొన్ని సినిమాలు అయినా బట్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. యువర్ ఆల్ టైమ్ 5 ఫేవరెట్ ఫిల్మ్స్. చాలా సినిమాలు ఉంటాయి మీకు, ఒక 5 చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఒక 5 సినిమాలు. చాలా ఉన్నాయి. అంటే వన్ ఫ్లూ ఓవర్ కుకూస్ నెస్ట్ ఒకటి, గాడ్ ఫాదర్, షాషాంక్ రిడెంప్షన్, మాయా బజార్, అట్లా చాలా ఉన్నాయి. 5 చెప్పాలి, 50 చెప్పగలుగుతున్నాను కానీ ఇవి టాప్ అనుకుంటే ఇవి. ఇంకా చాలా ఉన్నాయి, గుర్తు రావట్లేదు టైంకి. మీరు ముందు చెప్పేది నేను టక్ లిస్ట్. వాట్ ఈస్ దట్ వన్ సీన్ ఇన్ యానిమల్? అంటే మీరు ఒక డైరెక్టర్ గా, ఒక రైటర్ గా ఆ సినిమాకి అది మర్చిపోండి మీరు. ఆ 3.5 గంటల్లో మీకు వాటర్ సీన్ అని అనిపించిన సీన్ ఏంటి యానిమల్ లో? రణబీర్ స్టేర్ కేస్ సీన్. ఆ స్టేర్ కేస్ సీన్, రైఫిల్ సీన్, లాస్ట్ రణబీర్ ది క్లైమాక్స్, చాలా ఉన్నాయి. వన్ ఫిల్మ్ అంటే క్లాస్ రూమ్ సీన్. దట్ ఎఫెక్ట్ ఆఫ్ హోల్డింగ్ ద రైఫిల్ అండ్ వాకింగ్ ఇన్ సైడ్, దట్ ఐ ఫెల్ట్ వెరీ నైస్. వన్ జానర్ ఆఫ్ ఫిల్మ్ that you just don't like watching or making? అట్లే లేదు, తీయటము రెండు ఇష్టం లేదు. అట్లే లేదు. కామెడీ తక్కువ చూస్తా, తీయలేను కావచ్చు కామెడీ ఎప్పుడు కూడా. తీయలేను అనుకుంటున్నా కామెడీ, టఫ్ కామెడీ. చూడడం కూడా తక్కువ చూస్తా కామెడీ, ఎందుకో ఫర్ సమ్ రీజన్. హారర్ చేయాలని ఉంది కానీ ఎప్పుడు ఆలోచించలేదు. హారర్ ఈజ్ వన్ జానర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఇట్ విల్ వర్క్. One word about these people. Vijay Devarakonda. విచ్ ఈస్ అ గ్రేట్ యాక్టర్. అంటే తీసిన తక్కువ సినిమాలకి గ్రేట్ అని చెప్తున్నా అనుకుంటున్నామో కానీ, బికాజ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ త్రూ అవుట్ ప్రాస్ ఆపర్చునిటీ. ఈస్ అ ఫెనామినల్ యాక్టర్. హీ హ్యాస్ టు గెట్ అ రైట్ ఫిల్మ్, దట్స్ ఇట్. షాహిద్ కపూర్ వెరీ ఒరిజినల్ యాక్టర్. ఎందుకంటే 1-2 సీన్లు అర్జున్లో
చేయనివి కబీర్లో పెట్టాను. దాని ఇంటెన్సిటీ, దాని ఎమోషన్ విధానం చాలా డిఫరెంట్గా ఉంది. నేను అన్న షాహిద్ తోటి, షాహిద్ యూర్ అ వెరీ ఒరిజినల్ యాక్టర్, ఎందుకంటే నీకు రీమేక్ అంటే చూసి చూసి నీకు నీ ప్రాసెస్ ఏముందో తెలియదు, ఒకటి కొత్త మోంటా చెప్పగానే ద వే యూ టుక్ ఇట్ వాజ్ నైస్ అని. యా, అనిల్ కపూర్ గారు అంటే ఆ టైంలో చూస్తుంటే ఎట్లా ఉంటుందో, బట్ ఆయనకు పర్ఫార్మెన్స్ మీద, హెయిర్ స్టైల్ మీద, హెయిర్ డై మీద, కాస్ట్యూమ్ మీద, ఫిట్నెస్ మీద అంత అవేర్ ఉన్న యాక్టర్ నేను ఎవరిని చూడలేదు ఇప్పుడు వరకు నాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్లో. అంటే ఏ డై వేస్తే ఎన్ని రోజుల తర్వాత ఏ కలర్కి వస్తుంది హెయిర్. హిస్ నాలెడ్జ్ ఇస్ వాస్ట్ నాలెడ్జ్. కాస్ట్యూమ్, ఫుడ్, ఫిట్నెస్, ఏ కాఫీలో ఏముంది. రష్మిక ఆమె ఏ స్టేట్ నుంచి వచ్చింది, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఇవన్నీ పక్కకు పెడితే చాలా స్మూత్గా వచ్చేసింది. నెవర్ ఫెల్ట్ రణబీర్ పక్కన ఒక సౌత్ ఇండియన్ యాక్టర్స్ని కాస్ట్ చేస్తున్నాను అట్లా అనిపించలేదు. సో షీ వాజ్ ఏబుల్ టు మోల్డ్ హర్ సెల్ఫ్ వెరీ క్విక్లీ. ద ఎనర్జీ వాట్ షీ షోస్ ఆన్ ద సెట్, అంటే ఇది చాలా రెగ్యులర్ లైన్ కానీ నేను చూసి అబ్జర్వ్ చేసిన. సో అండ్ హర్ పేషెన్స్, షీఈ్ నాట్ ఓన్లీ జస్ట్ క్యూట్ బబ్లీ గర్ల్, షీ కెన్ పర్ఫార్మ్ అనేది నాకు అనిపించింది. అంటే నాకు గెస్ ఉండింది షీ విల్ పర్ఫార్మ్ అని, ఎందుకంటే నేను డియర్ కామ్రేడ్ చూసినప్పుడు అనిపించింది ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ కూడా హోల్డ్ చేయగలుగుతుంది. అండ్ ప్రూవ్డ్ ఇన్ దిస్ ఫిలిం. రణబీర్ ఇస్ అంటే ఐ రన్ అవుట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ టు ఎక్స్ప్లెయిన్. ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ యాక్టర్. ఈజ్ అంటే అది అక్వైర్ అయిందా ఆ స్కిల్, హీ వాజ్ అ బార్న్ యాక్టర్ దట్ లెవెల్. కోపం రావడం చూడలేదు, ఓ సాధులా ఉంటాడు. చాలా మంది అన్నారు నాతోటి, నువ్వు అనుకునే క్యారెక్టర్ ఇది ఎట్లా సెట్ అవుతుంది అనుకుంటున్నావు అని. ఫస్ట్ రణబీర్ కపూర్ ఫర్ యానిమల్ అంటే అసలు అంటే ఆయనది చాలా ఎఫర్ట్లెస్ ప్రాసెస్, చాలా ఎఫర్ట్లెస్ యాక్టర్, ఎంత ఎఫర్ట్ పెట్టినట్టు కూడా అనిపించదు. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ వర్కింగ్ విత్ హిమ్. Great actor. Okay. What is your strength and weakness, Sandeep, as a director? My weakness is I do a lot of micromanagement. Too much of micromanagement. Like what? Like everything. In the background లో నేను మీరు నమ్మరు, నేను జూనియర్ ఆర్టిస్ట్ కూడా కాస్ట్ చేస్తా ఫోటోలు చూసి. అవునా? అంటే మీ టీమ్ లో ఎవరికి పని ఎక్కువ ఉండదు, మొత్తం పని మీరేసుకుంటారు అనమాట. ఉంటుంది, వాళ్ళకి కూడా పని ఉంటుంది పాపం. కానీ అది మైక్రోమేనేజ్మెంట్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఈ లెవెల్లో ఈ క్లాస్ ఆఫ్ యాక్టర్ కావాలి అని కోఆర్డినేటర్ చెప్తే అది వాడికి అర్థం కాదు. మనం జూనియర్ ఆర్టిస్ట్లను ప్రతి సినిమాలో చూస్తాం, అక్కడ ఏడుస్తుంటాడు, ఇక్కడ అది తెలిసిపోతుంటది. సో వాళ్ళని నేను అర్జున్ రెడ్డి అప్పటి నుంచి అది ఫేస్ చేసా, నానమ్మ చనిపోయిన సీన్ లో. సో ఐ వాజ్ సీన్ ఉంటుంది, యాక్టర్ వెయిట్ చేస్తుంటాడు, నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ షఫుల్ చేస్తుంటా. కొంచెం అందరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి బాగుంది, లేకపోతే యాక్టర్స్ కి పిచ్చెక్కుతుంది, వీడు ఫ్రేమ్ నా మీద బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెక్ చేస్తున్నాడు అని. సో అది అంటే అది మంచిదే, ఫిల్మ్కి రిక్వైర్డ్, బట్ నాది చాలా టూ మచ్ అయిందని అనుకుంటున్నా. అంటే కొన్ని చాలా చేస్తాం, అది ఎడిట్లో అసలు ఆ షార్టే యూజ్ చేయం, మిడ్ పెట్టుకుంటాం. సో అప్పుడు అనిపిస్తుంది అంతమందిని ఎందుకు నిలబెట్టావు అని. సో చిన్న జరుగుతుంటాయి. మీకు ఇది అలవాటు ఉందా? యాజ్ అన్ ఆడియన్స్ కూడా మీరు సినిమా చూసి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు వాళ్ళందరూ చూస్తారా మీరు? అలవాటు లేదు. స్పెషల్లీ వెంకటేష్ గారి పాటల్లో చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఒక అతను ఉండేవాడు నల్లగా, అతను 10 ఏళ్ళు చూసి అతన్ని ఏ పాటలు చూసినా బ్యాక్గ్రౌండ్ లో రైట్ సైడ్ ఉంటాడా. వెంకటేష్ గారి ఫేవరెట్ ఏమో కావచ్చు, ఆయన చాలా సార్లు చూసా. అట్లా నాకు కొన్ని గుర్తుండిపోయినాయి అట్లా. సో మరి నా ఫిల్మ్ లో డాన్స్ సీక్వెన్స్ లేవు. వాట్ అబౌట్ ద డ్యూరేషన్? అది నెగటివ్ అనుకోరా మీరు? అది లెంగ్త్ ఆఫ్ ఫిల్మ్ అనుకోరా? ఏం కాదు, మీరు ఇచ్చిన డబ్బులకి ఎక్కువసేపు ఏసీలో కూర్చొని హ్యాపీగా స్టార్ ని చూస్తారు. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? మ్యూజిక్ అండ్ రైటింగ్. లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ టిల్ డేట్ ఏమన్నా ఉందంటే ఏమంటారు? when our entire family got to know that my mother was diagnosed with cancer. That's the lowest. That's right after Arjun Reddy అయింది రిలీజ్ తర్వాత. సో వాట్ హ్యాస్ చేంజ్డ్ అండి మీలో కానీ, మీ పర్సనాలిటీలో కానీ, మీరు ఆలోచించే విధానంలో కానీ పోస్ట్ అర్జున్ రెడ్డి? వాట్ హ్యాస్ చేంజ్ ఇన్ దిస్ 7 years? ఇంకొంచెం సాఫ్ట్ అయినట్టు అయ్యారా? యా, ఓకే, కొంచెం కోపం తగ్గింది అనుకుంటున్నా. తగ్గిందా? ఓకే, డన్. నేను ఒక 5 పేర్లు చెప్తాను, వాళ్ళని మీరు ఒక క్వశ్చన్ అడగాలి. ఆర్జీవి గారు ఎప్పుడు మళ్ళీ కంపెనీ లాంటి సినిమా తీస్తారు, లేకపోతే సత్య లాంటిది తీస్తారు? నిజంగా వెయిట్ చేస్తున్నారు కోట్ల మంది. రాజమౌళి గారు
So try to deliver one film in 2 years at least. Yeah. యా గుడ్ వన్ ఓకే Yeah. నాని Nani should continue doing action films. At least every 2 films tarvata he should choose one action film because he was very furious and deadly in Dasara. Didn't expect he'll be like that. Yeah. అర్జున్ రెడ్డికి ముందే మీరు నానిని అప్రోచ్ అవుదాం అనుకున్నారు కాబట్టి ఆ బాధ్యత మీ చేతిలోనే ఉందని నేను అనుకుంటున్నాను. అది Nani ఒక అది action నేను మొన్న hero. ఇటీవల మన సింపుల్ లవ్ స్టోరీ అది. Nani is a very good performer. Anytime you work with a performer, it's a Yeah, cakewalk. మహేష్ బాబు మహేష్ బాబు గారు నాకు తెలిసి ఈ షుడ్ డూ లవ్ స్టోరీ, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. అవునా? ఎప్పుడు అమ్మాయిలు ఆయన వెనకబడమే తప్పితే ఆయన ఎప్పుడు ఒక అమ్మాయి వెనకబడడం చూడలేదు. కరెక్ట్ మహేష్ బాబు గారు ఒక అమ్మాయి వెంట పడాలి. యా, దట్ టు సెట్ ఇన్ యూనివర్సిటీ. ఫైనలీ ప్రభాస్ గారితో ఇప్పుడు ఏదైతే చెప్పాలనుకుంటే అది చేస్తున్నాను ఎట్లా స్పిరిట్. దట్స్ మై ఆల్వేస్ థాట్ ఆన్ హిమ్ అండ్ క్వశ్చన్ ఆన్ హిమ్. ఎందుకు ఇట్లా చేయొచ్చు కదా అని ఒకటి అనుకుంటున్నా. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ దట్. ఇప్పటి వరకు ప్రభాస్ చెయ్యని. Yeah, he'll be very Character. new in spirit. Yeah, that I can promise. ఆల్ రైట్ ఐ వాంట్ యూ టు గివ్ మార్క్స్ టు యువర్ సెల్ఫ్. అంటే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని రివ్యూ చేయటం ఏంటి, మిమ్మల్ని మీరే రివ్యూ చేసుకోండి. సో యూ రివ్యూ యువర్ సెల్ఫ్ Yeah. యాజ్ అ రైటర్. హౌ మెనీ మార్క్స్ యూ విల్ గివ్ టు యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ 5? Writer, I would give 4.5. ఓకే. Yeah. యాజ్ అ డైరెక్టర్ Director, I think 5 out of 5. 5 out of 5. సూపర్. Yeah. ఓకే. యాజ్ అ సన్ Yeah, I think you should ask my father, but నేను చాలా obedient son actually. So, yeah. 5? Yeah. యాజ్ అ Yes. హస్బెండ్? Husband, నేను 4 ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు. ఓకే. As a husband, as a father. యాజ్ అ ఫ్రెండ్? As a friend, I think I'm 5 out of 5 to friends. వావ్. Yeah, I have good friends. మీ ఫుల్ 100% వచ్చేసాయి. మనది మనం అనుకుంటాం కదా. Anyway, thank you so much, Thank you Sandeep. so It was much, lovely talking to you. Same here. Thank you. And,